అగ్గిపేట నుంచి రైలుపేట దాకా కరప్షన్ రాజ్యమేలుతున్న కాలం ఇది. అవినీతి రహిత సమాజం కోసం ఎన్ని ఉద్యమాలు వచ్చినా కేటుగాళ్లు మారటం లేదు. రేషన్ కార్డుకో రేటు, పాస్బుక్కో రేటు, ప్రభుత్వ పథకానికి లంచం, చావు పుట్టుక ధృవీకరణకు లంచం. ఎక్కడైనా పైసలిస్తేనే పని. అన్ని శాఖల్లో అవినీతి తాండవం చేస్తోంది. పాలకులు, అధికారులు అక్రమార్జనతో కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. చట్టానికి తూట్లు పొడుస్తూ జలగల్లా జనాల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. తాజాగా కమిషన్లపై తెలంగాణ మినిస్టర్ కొండా సురేఖ మాటలు దుమారం రేపుతున్నాయి. తమ వద్దకొచ్చే వివిధ కంపెనీల ఫైల్స్ ను క్లియర్ చేసేందుకు మంత్రులు షరామామూలుగా డబ్బులు తీసుకుంటారు అంటూ కుండబద్దలు కొట్టి చెప్పుకొచ్చారు కొండా సురేఖ. వరంగల్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక న్యాయ పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి. నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక న్యాయ పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి. కొండా సురేఖ వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. దీంతో తన మాటలను కొందరు వక్రీకరించారని ఆమె చెప్పుకొచ్చారు. ఫ్రస్ట్రేషన్లో ఉన్న బీఆర్ఎస్ తమపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ వాళ్ళ మైండ్ బట్టి వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని నేనేదో తప్పు మాట్లాడినా మా మంత్రులు అవినీతి చేస్తా ఉన్నారు అనే పద్ధతిలో నేను మాట్లాడినా అని చెప్పి ట్రోలింగ్ చేయడం చాలా బాధాకరం. వెంటనే దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే నేను సైబర్ క్రైమ్ వాళ్ళకి తప్పకుండా నేను కంప్లైంట్ ఇస్తాను. తొండముదిరి ఊసరవెల్లి అయినట్టుగా ఈ టిఆర్ఎస్ ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో, టిఆర్ఎస్ పేడ్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు మరీ దారుణంగా, కనీసం వాళ్ళు మనుషుల పశువులా కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక అవినీతి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. బియ్యం కుంభకోణంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, ల్యాండ్ స్కామ్ లో పొంగులేటి, రామగుండం ఫ్లై యాష్ కుంభకోణంలో పొన్నం ప్రభాకర్, ఇలా మంత్రులపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పెండింగ్ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు సచివాలయం సాక్షిగా ఆందోళన చేపట్టారు. ప్రెస్ క్లబ్ సాక్షిగా కాంట్రాక్టర్లు తమ గోడును మీడియా ముందు వెళ్లగక్కారు. బడా కాంట్రాక్టర్లు పెండింగ్ బిల్లులు క్లియర్ చేసి తమను రోడ్డుపాలు చేశారంటూ చిన్న కాంట్రాక్టర్లు మూకుమ్మడిగా భట్టి విక్రమార్క ఛాంబర్ ను ముట్టడించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పని కావాలన్నా 30% కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు విపక్ష నేతలు. కాంట్రాక్టర్లు చెప్తా ఉన్నారు, ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఫైనాన్స్ లో బిల్లు కావాలంటే కాంట్రాక్టర్లే ఇవాళ సెక్రటరియట్ లో ఫైనాన్స్ మినిస్టర్ ఛాంబర్ ముందు ధర్నా చేసి 20% ఇస్తేనే బిల్లులు ఇస్తున్నారు అన్నారు. రెవెన్యూలో ఏ భూమి క్లియర్ కావాలన్నా 30% ఇస్తేనే క్లియరెన్స్ ఇస్తున్నారు అని చెప్తున్నారు. అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో విల్లా కమ్యూనిటీకి కావాలంటే 200 రూపీస్ స్క్వేర్ ఫీట్ అని, అపార్ట్మెంట్లు కట్టాలంటే 100 రూపీస్ స్క్వేర్ ఫీట్ వసూలు చేస్తున్నారని ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. అంటే కాంగ్రెస్ హయాంలో ఫైళ్లు కదలాలంటే మంత్రులకు డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆ రాష్ట్ర మంత్రులే చెప్తా ఉన్నారు, కాంట్రాక్టర్లు చెప్తా ఉన్నారు, ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఫైనాన్స్ లో బిల్లు కావాలంటే కాంట్రాక్టర్లే ఇవాళ సెక్రటరియట్ లో ఫైనాన్స్ మినిస్టర్. తాజాగా సీతక్క చూస్తున్న శిశు సంక్షేమ శాఖలో ఉన్నతాధికారులే కమిషన్ల కోసం కార్పొరేట్ కంపెనీలకు టెండర్లు వచ్చేలా వ్యవహరిస్తున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా 35,771 అంగన్వాడీల్లో గర్భిణీలు కూర్చునేలా 70,000 బెంచీలకు టెండర్లు కలకలం రేపాయి. తాము అనుకున్న కార్పొరేట్ 2 కంపెనీలే వస్తాయని అనుకుంటే మరో 2 రావడంతో కుట్రలకు తెరతీశారట బ్యూరోక్రాట్స్. అలాగే తుమ్మల నాగేశ్వరరావు చూస్తున్న వ్యవసాయ శాఖలోనూ కమిషన్ల రాజ్యం సాగుతోంది. ఆగ్రోస్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కు టెండర్ల టేస్ట్ తెలిసిపోయింది. 10% కమిషన్ ఇస్తేనే పాత బిల్లులు ఇస్తామంటున్నారట. 2 నెలల క్రితం టెండర్లు పిలిచినా పెండింగ్ బిల్లులతో ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో రద్దు చేసి రైతుల ధాన్యం తడిసేందుకు కారకులయ్యారనే విమర్శలు వెల్లువెత్తాయి. గ్రామ పంచాయతీ సెక్రటరీ లెవెల్ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు ఆఫీసర్లు, సర్పంచ్ నుంచి చీఫ్ మినిస్టర్ వరకు లంచం తీసుకునేదే పనులు చేయరని ప్రజల్లో ఉన్న అభిప్రాయం. అందులో కొంత పచ్చి నిజం లేకపోలేదు.
నేరుగా లంచం తీసుకోకపోయినా అధికారులకైనా మంత్రులకైనా ఎమ్మెల్యేలైనా ఫలానా ఫేవర్ చేసి పెట్టినా అది లంచమే. క్విట్ ప్రోకో అనేది కాంగ్రెస్ కల్చర్ అని విమర్శలు లేకపోలేదు. కాంగ్రెస్ అంటే అవినీతి మామూలుగా ఉండదని విపక్షాలు విమర్శిస్తుంటే దానికి బలం చేకూర్చేలాగా కొండా సురేఖ వ్యాఖ్యలుండటంతో రేవంత్ సర్కారే కాదు కాంగ్రెస్ హైకమాండ్ కు సైతం ముఖం చూపించలేని పరిస్థితి ఎదురైంది. రైట్, ఇక ఇదే అంశం పైన డిబేట్లోకి వెళ్దాం. దానికంటే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం. స్టే ట్యూన్డ్. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచ్లు ప్రారంభం. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఒక వరం సీఏ, సిఎంఏ కోర్సులు. సీఏ, సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ, బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. మన ఎర్నింగ్స్ కి ఎక్స్పెండిచర్ కి ఎప్పుడు పొంతన ఉండదు. అందుకే సరైన సేవింగ్స్ అవసరం. అది కపిల్ చిట్స్ తోనే సాధ్యం. నా ఎంపిక కపిల్ చిట్స్. కపిల్ చిట్స్, మీ కలలకు సాకారం. తాలిబాన్ విదేశాంగ మంత్రితో జయశంకర్ చర్చలు. భారత్ ఆఫ్ఘన్ దోస్తీ పాక్ కు చెక్ పెట్టబోతోందా? తుర్కియాకు మిస్సైళ్లు, పాకిస్తాన్ తో సీక్రెట్ డీల్స్. ట్రంప్ భారత వ్యతిరేక వైఖరి వెనుక వ్యూహం ఏంటి? ఆర్మేనియాకు $720 మిలియన్ ఆయుధాలు. అజర్బైజాన్ కు మోడీ సర్కారు మాస్టర్ స్ట్రోక్ ఏంటి? బర్నింగ్ టాపిక్ రాత్రి 9:30 గంటలకు మీ రాజ్ న్యూస్ లో. రైట్, ఇక మంత్రి కొండా సురేఖ ఫైల్స్ క్లియరెన్స్ కోసం కమిషన్లు తీసుకుంటున్నారు అని చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. దీనిపైన ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు దిలీప్ ఆచార్య గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే కాంగ్రెస్ నాయకులు మానవతారాయ్ గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు శుభ్రత్ పటేల్ గారు. నమస్కారం అండి అందరికీ. సో ముందుగా మానవతారాయ్ గారు, మంత్రి కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ నిజంగా రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఫైళ్ల క్లియరెన్స్ కోసం మంత్రులు కమిషన్లు తీసుకుంటారు అని చెప్పి ఇప్పుడు మా వ్యాఖ్యల్ని వక్రీకరించారు, వేరే భాష చెప్తున్నారు, పెయిడ్ సోషల్ మీడియా ఆర్టిస్టులు అని చెప్పేసి కొండా సురేఖ మాట్లాడుతున్నారు. సో ఏం జరుగుతోంది? నిజంగానే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చినటువంటి కమిషన్ల విమర్శలు ఏవైతే ఉన్నాయో, ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి బలం చేకూరుస్తూ సురేఖ మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని ఏ రకంగా చూస్తోంది? అలాగే కాంగ్రెస్ హైకమాండ్ కూడా దీనిపైన సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. ఏం చెప్తారు? ముందుగా కొండా సురేఖ గారి వ్యాఖ్యల్ని వక్రీకరించి ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్ పర్సన్ సోషల్ మీడియా. కొండా సురేఖ గారు మాట్లాడింది గత ప్రభుత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంలోని అవినీతి గురించి, కమిషన్ కాకతీయ గురించి, కాళేశ్వరంలో కమిషన్ అవినీతి గురించి, విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి గురించి, ఫార్ములా 1 రేస్ లో జరిగిన అవినీతి గురించి, ఆ పాలనలో జరిగిన ప్రతి అంశంలో అవినీతి గురించి అట్లుండేదని చెప్పిన అంశాన్ని వీళ్ళదైన శైలిలో వీళ్ళు వక్రీకరించారు. అందుకే బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి కాస్త వక్రీకరణ రాష్ట్ర సమితిగా మారిపోయింది 14 నెలల కాలంలో. ప్రతి అంశాన్ని కూడా వక్రీకరించి మాట్లాడటం, విష ప్రచారం, దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. మీరు అన్నారు పంచాయతీ కార్యదర్శి నుంచి ప్రధాన కార్యదర్శి వరకు ఇవాళ డిఎస్పీలు కానివ్వండి, ఏ శాఖలో అయినా సరే తిమింగళాలు, అవినీతి తిమింగళాలను ఏసీపీల ద్వారా పట్టుకున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. గుర్తుపెట్టి ఆ కాళేశ్వరంలో 100 కోట్లు ఈఎన్సీ చెందినటువంటి హరిలాల్ ఆయన ఎవరు, ఆయన కుటుంబం మొత్తం కూడా ఇలా జైల్లో. కాబట్టి ఎక్కడ ఏ ప్రభుత్వ ఉద్యోగ అవినీతి చేసినా పట్టుకునేటువంటి నైజం కాంగ్రెస్ ప్రభుత్వం. ఉద్యోగులు పట్టుకుంటున్నారు కానీ మీ మంత్రుల్ని పట్టుకోవట్లేదు కదా. అది కదా, మంత్రుల దగ్గర ఎక్కడ కూడా జరగలేదు, పెట్టుకోండి. మరి మంత్రుల పైన వచ్చినటువంటి ఆరోపణలపై విచారణ చేశారా? పొంగులేటి పైన ఉత్తమ్ కుమార్, అవన్నీ కూడా పొన్నం ప్రభాకర్ వాస్తవాలు లేవు, వాస్తవాలు ఉంటే నిరూపించవచ్చు ఆధారాలతో సహా. ఉత్తగా గాల్లో మాటలు, వక్రీకరణ మాటలు మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే మాటలుగా దాన్ని మేము చెప్తున్నాం. అదే విధంగా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఏమన్నాడంటే దళిత బంధువులు అవినీతి,
ఎమ్మెల్యేలే స్వయాన హెచ్చరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు 3 లక్షలు 10 లక్షలు దళిత బంధు ఉంటే 3 లక్షలు 4 లక్షలు కమిషన్లు తీసుకుంటున్నారు ఖబర్దారని ఆయనే చెప్పిండు. అట్లనే ఆ ప్రభుత్వం ఓడిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి సెక్రటరియట్ లో ధర్నా వెనక్కి ఎవరున్నారు? వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ హయాంలో బిల్లులు పెండింగ్ లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పరులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. వాళ్ళు కావాలని 14 నెలల పరిపాలనలో కాంగ్రెస్ పరిపాలనలో ఎక్కడ కూడా అవినీతి దొరకట్లేదని చెప్పి ఏదో రకంగా బట్టగాల్చి మీద వేసే ప్రయత్నంలో భాగంగా ఈ విధంగా వంకర టింకర వక్రీకరణ రాజకీయాలకు దిగజారుతుంది బీఆర్ఎస్ పార్టీ అనేది స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళు నిజంగా అవినీతి మొత్తం వాళ్ళ దగ్గర ఉంది. ఇవాళ 1,02,000 కోట్ల అవినీతి, 50,000 ఎకరాలకు కూడా సాగునీరు లేదు. కాళేశ్వరంలో తీసుకున్న కమిషన్ల పైన జస్టిస్ పినాకిని ఘోష్ రిపోర్ట్ 400 పేజీల నివేదిక తయారైంది. రేపు మాపు ఆ నివేదిక బయటకు వస్తే అసలు దొరలెవరు దొంగలెవరు బయటపడతారు. కాబట్టి కొండా సురేఖ గారు ఉన్న మాట మాట్లాడితే పాపం వాళ్ళు గతంలో కమిషన్లు మింగి వాళ్ళు తగిలింది. కాబట్టి ఏమంటున్నారు సురేఖ గారు స్పష్టంగా ప్రభుత్వం 5 కోట్లు పెట్టి సిఎస్ఆర్ అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఏ ప్రైవేట్ సంస్థలైనా సరే తప్పకుండా సేవా కార్యక్రమాలు చేస్తాయి. ఆ సేవా కార్యక్రమాల కింద అక్కడ స్కూల్ భవనం, పటిష్టమైన స్కూల్ భవనాన్ని కట్టండి అన్నారు. ఆమె నిజాయితీగా మాట్లాడారు. గత ప్రభుత్వాన్ని చెప్పుకుంటూ గతంలో ఎట్లుండేది అదే బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంటున్నారండి. నిజాయితీగా మాట్లాడారు కొండా సురేఖ, ఉన్నదున్నట్టుగా మాట్లాడారు. ఇప్పటికైనా ఉన్నదున్నట్టుగా మాట్లాడినందుకు ఆవిడకి అభినందనలు కూడా చెప్పారు. గత ప్రభుత్వంలో మంత్రులకి ఆనవాయితీ ఉండేది. అందుకే గత ప్రభుత్వంలో మంత్రులు సామాన్యులు ప్లాస్టిక్ చెప్పులతో రబ్బర్ చెప్పులతో వచ్చిన వాళ్ళు ఇలా వేల కోట్ల పడగలెత్తారు. కాబట్టి ఫామ్ హౌస్లు, అక్రమ నిర్మాణాలు, డబల్ ఫామ్ హౌస్లు, సొంత విమానాలు, ఫ్లైట్లు, తర్వాత రకరకాల ఆస్తులు ఇవన్నీ కూడగట్టారు. వాటన్నిటిపైన కూడా అందరికీ తెలుసు, జగన్మోహన్ సత్యం. కాబట్టి మేమేమంటాం, దమ్ముంటే మా మంత్రుల పైన విచారణ జరపండి. ఇవన్నీ ఉత్తుత్తి కావాలని చెప్పేసి వీళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన బురదల్లేందుకు వక్రీకరణ రాజకీయాలకు పాల్పడుతున్నారు. కొత్త రాజకీయాల్లో కొత్త భాషను తీసుకొచ్చారు. మీరే చేయొచ్చు కదండి విచారణ. ఇప్పుడు మంత్రుల పైన ఆరోపణలు వచ్చాయి, విమర్శిస్తూ ఉన్నారు. సో మీరే మరి విచారణ ఎందుకు దీన్ని టేకప్ చేయరు? ఎంక్వైరీ సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి అవినీతి జరగకపోయినా జరిగిందని కృత్రిమ అవినీతి ఆరోపణలు చేయటం కాదు, వాస్తవ అవినీతి ఆరోపణలు తెలంగాణ సమాజం ముందు పెట్టండి. ఇక్కడ జరిగింది ఆధారాలతో సహా బయట పెట్టాలంటారు. మొత్తం కూడా ఇలా గతంలో వీళ్ళు చేసినటువంటి అవినీతి అలవాట్లు మానుకోకుండా ప్రతిపక్షంలో ఉన్నా గానీ అధికార పక్షంలో ఉన్నట్లు వాళ్ళు దొంగ అన్న చందంగా ఇలా మాట్లాడుతున్నారు. కాబట్టి తెలంగాణ సమాజం మొత్తానికి తెలుసు, ఎక్కడ ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఏ మంత్రి అయినా సరే ఈ 14 నెలల కాలంలో ఎక్కడ అవినీతి అనేది జరగలేదు. కాబట్టి కావాలని చెప్పి దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిష్ట దిగజార్చడం కోసం వాళ్ళ ప్రయత్నం. గ్రూప్ 1 విషయంలో అంతే చేశారు, మన లగచర్ల విషయంలో అంతే చేశారు. అన్ని కృత్రిమ ఉద్యమాలు, ఈ కృత్రిమ మాటలు, కృత్రిమ ఉద్యమాలు, వక్రీకరణ భాష్యాలు ఎప్పటికి కూడా చెల్లుబాటు కావు, నిలవవు, ప్రజాక్షేత్రం నిలవు. ఏదైనా ఉంటే బరాబర్ సాక్ష్యాలతో సహా మాట్లాడండి. లాంటి నాయకురాలు వారు మీ గురించి మాట్లాడితే దాన్ని ఏదో మాకు ఆపాదించి దాన్ని ఏదో పెద్ద అవినీతి జరిగింది అన్నట్టు ఆమె కష్టపడి ఆ శాఖలో పేద ప్రజలకు చదువుకోవటం కోసం స్కూల్ భవనం కట్టిస్తే గతంలో మీరు అన్నాడు అటు చేయలేదా? ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులకు సంస్థలకు దాచుకోవటం, తమ పార్టీ ఖాతాను ఆదాయం పెంచుకోవడం. ఇలా దేశంలో అత్యంత కుబేరమైన పార్టీ ఏది? ధనవంతమైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎట్లొచ్చిందంటే ఈ విధంగా సిఎస్ఆర్ ఫండ్స్, ప్రజలకు చేరాల్సిన ఫండ్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరు మీద వాళ్ళ సేవా కార్యక్రమాన్ని మీ పార్టీ ఖాతాలకు మార్చుకోబట్టే ఇలా దేశంలో అత్యంత ధనికవంతమైన పార్టీ, ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ. రైట్ అండి. ఓకే, శుభ్రత్ పటేల్ గారు, సో ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేటువంటి ప్రయత్నంలో ఇలాంటి కుట్రలకు పాల్పడుతోంది బీఆర్ఎస్ పార్టీ. దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి ఎంత జరిగిందో ప్రజలందరికీ తెలుసు. అందుకే మీకు ఇవ్వాల్సినటువంటి శిక్షణ ఇచ్చారు. అయినప్పటికీ కూడా మీరు మారకుండా ఈ రకమైనటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. మీ హయాంలో మంత్రి నాయిన్ నరసింహారెడ్డి మిషన్ కాకతీయ అని, కమిషన్ కాకతీయ అనలేదా అని ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అలాగే దళిత బంధులో ప్రతి ఎమ్మెల్యే 30% కమిషన్ తీసుకుంటున్నారని స్వయంగా అప్పటి సీఎం కేసీఆర్ చెప్పారు. సో అలాంటప్పుడు మీరు ఈ సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు అనేటువంటిది వాళ్ళ వెర్షన్. ఏం చెప్తారు? రోజా గారు, గుడ్ ఈవినింగ్ మీకు, అదేవిధంగా మానవతరాయ్ గారికి, దిలీప్ ఆచార్య గారికి, అదేవిధంగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అందరు కూడా. అయితే ముఖ్యంగా కొండా సురేఖ గారి వ్యాఖ్యలకు పోయే ముందు మనము గతంలో
జడ్చర్ల ఎమ్మెల్యే గారు అనిరుద్ రెడ్డి గారు, అదేవిధంగా ఒక 10 మంది ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఒక ఫామ్ హౌస్ లో మీటింగ్లు పెట్టుకొని, ఒక లంచ్ మీటింగ్, డిన్నర్ మీటింగ్ పెట్టుకొని అసలు ఈ ప్రభుత్వంలో మంత్రి 30% లేనిది మొత్తం పనులు చేస్తలేడు అని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి. దాని మీద చర్చలు కూడా మనం చేసినాం. అదే విధంగా కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు వీళ్ళు అప్పులు తెస్తున్నారు కానీ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు రైతు బంధు ఇస్తామని చెప్పేసి అప్పులు తెచ్చిరు కానీ ఆ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రమే ఆ పర్సెంటేజ్లకు చెల్లింపులు చేస్తున్నారు అని చెప్పేసి సెక్రటరియట్ లో డిప్యూటీ సీఎం గారి ఛాంబర్ ముందల ధర్నా చేసినటువంటిది వాస్తవం కాదా? ఈ రోజు అవన్నీ కూడా నగ్న సత్యాలు. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్బ్రెస్ అని, స్కాములకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. అది మొత్తం పంచభూతాలలో ఉన్నటువంటి స్కామ్లను అన్ని కూడా చేసింది. 2G స్పెక్ట్రమ్ కావచ్చు, బొగ్గు స్కామ్ కావచ్చు, అన్ని ఏదైనా ఆదర్శ్ హౌసింగ్ స్కామ్ కావచ్చు, తర్వాత కామన్వెల్త్ గేమ్స్ స్కామ్ కావచ్చు, ఇట్లా A to Z స్కామ్స్ మొత్తం కూడా యూపీఏ రెజిమ్ లో 10 సంవత్సరాలు వీళ్ళు దేశాన్ని పాలించినప్పుడు మొత్తం కూడా స్కామ్ల పార్టీకి, స్కామ్ల కేర్ ఆఫ్ అడ్రస్ గా కాంగ్రెస్ పార్టీ నిలిచింది. అదే విధంగా రాష్ట్రంలో కూడా ఐఏఎస్ అధికారులను కూడా జైల్లో ఊచలు లెక్క పెట్టించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ, గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కాములు, కరప్షన్లు అన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్. కాబట్టే ఈ రోజు రాష్ట్రంలో మొత్తం కూడా ఆ మంత్రి గారు వాస్తవాన్ని చెప్పింది, నిన్న వాస్తవం చెప్పింది, ఈ రోజు మళ్ళా ముఖ్యమంత్రి గారు ఏమి చివాట్లు పెట్టిండో దాన్ని మళ్ళా వక్రీకరించి గత ప్రభుత్వం గతంలో చేసింది అంటుంది. ఈ రోజు స్పష్టంగా ఏంటంటే వీళ్ళు ఆవిడ మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు ముందు వెనక తోకలు కత్తిరించేసి వీటిని అతికించి ఈ రకంగా మ్యానిపులేట్ చేశారు, అదంతా ఫ్యాబ్రికేటెడ్ అని చెప్తున్నారు. లేదండి, మీరు వీడియో తెచ్చుకొని చూడండి. వీడియోలో స్పష్టంగా ఉంది. ఎప్పుడన్నా ఇట్లాంటి ఫైల్స్ వస్తే మంత్రుల దగ్గరికి మంత్రులు పైసలు తీసుకుంటారు, కానీ నేను మాత్రం మా దగ్గర ఉన్నటువంటి కాలేజ్ కో స్కూల్ కో డెవలప్మెంట్ చేయమని చెప్పినాను అని చెప్పింది ఆమె స్పష్టంగా. మంత్రులు అందరూ కూడా తీసుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జడ్చర్ల ఎమ్మెల్యే గారు మంత్రి మీద ఆరోపణలు చేసి 30% అని. అదే విధంగా ఇప్పటి వరకు వచ్చినటువంటి 16-17 నెలల్లో పొన్నం గారు ఫ్లై యాష్ కుంభకోణంలో పొన్నం గారి మీద ఆరోపణలు వచ్చినాయి. ఈ రైస్ ఏదైతే ఫేర్ ప్రైస్ రైస్ డిస్ట్రిబ్యూషన్ దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినాయి. ఈరోజు ప్రతి సందర్భంలో అనేక ఆరోపణలు వస్తున్నాయి. వీళ్ళ దగ్గర ఇంకొకటి క్విడ్ ప్రోకో అనేది స్పష్టంగా ఉంది. ఎందుకంటే వీళ్ళ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు మంత్రిగా ఉంటాడు. మంత్రిగా ఉండి ఆయన కొడుకుకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ సంస్థకు కాంట్రాక్ట్ అప్పచెప్తుంది ప్రభుత్వం. నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ఏ విధంగా అప్పచెప్తుందండి? ఈ రోజు ఇట్లాంటివి అన్ని తుంగల దొక్కి మెగా కృష్ణారెడ్డి గారు సుంకిసాలకు సంబంధించినటువంటి రిటైనింగ్ వాళ్ళు కూలిపోయి దాదాపు 78 కోట్ల నష్టం జరిగింది. దీన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టమని చెప్పేసి HMWS అనే సంస్థ, ప్రభుత్వ సంస్థ నివేదిక ఇచ్చి ప్రభుత్వానికి చెప్తే దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టకుండా దానికి టెండర్లు కట్టబెడుతున్నారు ఈ ప్రభుత్వం. ఏమంటారండి? ఆ మెగా కృష్ణారెడ్డి గారు 200 కోట్లు ఆ స్కిల్ యూనివర్సిటీకి ఇస్తాడు. ఇది క్విడ్ ప్రోకో కాదా అండి? ఈరోజు స్పష్టంగా ఈ ప్రభుత్వం మొత్తం అవినీతిమయంగా జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన అల్లుడికి సంబంధించినటువంటి సుజన్ రెడ్డి గారికి అమృత్ టెండర్స్ ని కట్టబెట్టిండు. ఆయన ఇలాంటి ఆయనకు అర్హతలు లేనటువంటి సుజన్ రెడ్డి గారికి ఆ అమృత్ టెండర్స్ వచ్చినాయి. దీని మీద విచారణ చేయమని చెప్పి మేము ఎవరైతే అది కేంద్ర ప్రభుత్వమైనటువంటి పాలసీ. ఈరోజు కాంగ్రెస్ బీజేపీ ఏ విధంగా కలిసిపోయి ఉన్నాయి అనే దానికి ఈ అమృత్ టెండర్ స్కామ్ ఒకటి ఉదాహరణ. ఎందుకంటే దీని మీద ఆరోపణలు మొత్తం కూడా మేము ఆ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి మా కేటీఆర్ గారు పోయి కంప్లైంట్ చేసిండు. అదేవిధంగా కేంద్ర ఏజెన్సీలకు కంప్లైంట్ చేసినాం. ఇప్పటి వరకు దాని మీద చర్య లేదు. ఈ రోజు వీళ్ళు మానవతరాయ్ గారు చెప్తారు కదా విచారణ చేయండి అని. మీరు స్పష్టంగా నిజాయితీ నిరూపించుకోవాలంటే మీ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అమృత్ టెండర్స్ కావచ్చు, ఈ మెగా కృష్ణారెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి అప్పచెప్పినటువంటి కాంట్రాక్ట్ కావచ్చు, ఇవన్నిటి విషయంలో మీరు ఒక సిబిఐ విచారణ కోరుతూ మీరు ఈ ప్రభుత్వం సిబిఐ విచారణ కోరాలని చెప్పేసి మేము కోరుతున్నాం, మేము అడుగుతున్నాం. దీని మీద మీరు చెప్పండి. మీరు చెప్పకుండా గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తారు. ఈ రోజు వరకు ఒక్కటన్నా రుజువు అయిందా? మీ కాళేశ్వరంలో ఏం జరిగింది? విద్యుత్ కొనుగోలు ఏం జరిగింది? రెండు ప్రభుత్వాల మధ్యలో జరిగినటువంటి ఒప్పందంలో ఎక్కడన్నా అవినీతి ఉంటుందా అండి? ఈరోజు ఛత్తీస్గఢ్ కావచ్చు, తెలంగాణ ఒప్పందం చేసుకుంటే ఎక్కడ అవినీతి ఉంటది? ఏ ప్రభుత్వానికి అవినీతి పైసలు చెల్లిస్తుంది? ఇట్లాంటివి అన్ని అలిగేషన్ చేస్తూ వాళ్ళు ఏదైతే నిందలేసిర్రో టిఆర్ఎస్
ప్రభుత్వం మీద, గత ప్రభుత్వం మీద అన్ని కూడా తేటతెల్లమైన, ఎక్కడ కూడా ఏ కమిషన్ లో ఏ నివేదిక స్పష్టంగా లేదు. కాబట్టి ఈ రోజు వీళ్ళు 17 నెలల కాలంలో మొత్తం ఎవరికన్నా అడగండి. ఈ రోజు మీరు రాజ్ న్యూస్ మంచి ఒక నిర్ణయం తీసుకుంది, రోజా గారు మీకు అప్రిషియేట్ చేస్తున్నాం. మీరు ఏదైతే ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో, కాంట్రాక్టర్స్ బిల్లులు ఎవరైతే తీసుకున్నారో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 15-16 నెలల కాలంలో బిల్లులు తీసుకున్నటువంటి కాంట్రాక్టర్లను విచారించండి. అసలు ఆ కాంట్రాక్టర్లకి బిల్లులు పెండింగ్ లో పెట్టింది ఎవరండి? సుప్రత్ పటేల్ గారు, ఆ కాంట్రాక్టర్లకి రావాల్సినటువంటి బిల్లులు పెండింగ్ లో పెట్టింది ఎవరు? అది గవర్నమెంట్ అంటే కంటిన్యూస్ ప్రాసెస్ అండి. గతంలో ఉన్న కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న బిల్లులు కూడా పెండింగ్ లో ఉంటాయి. కంటిన్యూస్ ప్రాసెస్, చెల్లింపులు జరుగుతుంటాయి. మేమే గవర్నమెంట్ లో ఈ రోజు జరిగినటువంటి ఈ రోజు పేమెంట్ కాదు, అది బిల్లు ప్రాసెస్ ఉంటది. ఒకవేళ ఈ రోజు ఇప్పటికి కూడా చెల్లింపులు అయితే గత ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వం చేసిన దాంట్లో కూడా ఈ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ప్రావిడెంట్ ఫండ్ కి వాళ్ళు ఏదైతే రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కి కూడా పర్సెంటేజ్ 12 నుండి 15% తీసుకొని ఇస్తున్నటువంటిది ఉన్నది. అన్ని ఆరోపణలు కాదు, నిజాలు ఉన్నాయి. చెప్తే చాలా బాధాకరంగానే అంత ఘోరంగా ఆయన అవినీతి ఢిల్లీలకు, కాబట్టి కలెక్షన్ చేయాలి, అక్కడ అప్పచెప్పాలి. దిలీప్ ఆచార్య గారు, కొండా సురేఖ ఫైల్డ్ క్లియరెన్స్ కోసం మంత్రులకు కమిషన్లు తీసుకుంటున్నారు, బట్ నేనైతే అలా కాదు ఓకే అని చాలా క్లియర్ కట్ గా చెప్పారు. మరి ఆవిడ ఇప్పుడు సుప్రత్ గారు చెప్పినట్టుగా మరి ఎవరైనా పైనుంచి ఒత్తిళ్ల మేరకు ఏమైనా మార్చారేమో అనేటువంటి అనుమానం. అయితే ఇంకొకటి ఎలిగేషన్ బీజేపీ పైన ఏంటంటే, బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అని ప్రూవ్ చేయడానికి అమృత్ టెండర్ల విషయం ఒక్కటి చాలు అని చెప్పేసి ఎలిగేషన్ చేస్తున్నారు. గుడ్ ఈవినింగ్ అండి మీకు, అదేవిధంగా ప్యానలిస్టులకి, ప్రేక్షకులకి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకి గుడ్ ఈవినింగ్. మంచి ఈరోజు ఇది జగమెరిగిన సత్యం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం పార్లర్గా అవినీతి అనేది వస్తుంటుంది, అది జోడు పట్టాలలాగా. దానికి దీనికి విడదీయరాని అనుబంధం ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. కానీ ఈ స్థాయిలో ఉంటుందని చెప్పి ఆలోచన చేయలేదు, అనుకోలేదు, తెలంగాణ ప్రజలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకనే ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ పరిస్థితి. అప్పుడు పెనం మీద ఉన్నాము టీఆర్ఎస్ ప్రభుత్వంలో, ఇప్పుడు పెనం పొయ్యిలో పడ్డాము అని చెప్పి తెలంగాణ ప్రజలు బాధపడుతూ ఉన్నారు. ఎందుకు చెప్తా ఉన్నామని అంటే, టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని అక్రమాలే జరిగినాయి, అవినీతి జరిగింది, అందరికీ తెలుసు. దానివల్లనే ఆ ప్రభుత్వాన్ని గద్దెదించారు, ఈ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చారు. కానీ ఆ ప్రభుత్వం కంటే ఎక్కువగా అంటే చాలా చిన్న విషయాలు, అంటే మంత్రుల స్థాయిలో ఈ స్థాయిలో అవినీతి జరుగుతుందని చెప్పి సామాన్యునికి తెలియదు. ఇంతకుముందు అవినీతి ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందంటే ఎక్కడో పెద్ద పెద్ద కాంట్రాక్టులు, కమిషన్లు అది అని అనుకుంటున్నారు సామాన్యులు. ఇప్పుడు సామాన్యులకు కూడా తెలిసి వచ్చింది. ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు రిటైర్మెంట్ బెనిఫిట్స్, వాళ్ళ రక్తము, వాళ్ళ చెమట, వాళ్ళ కష్టము, నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, పదవి విరమణ పొందిన ఉద్యోగస్తులు, వారి డబ్బులు వాళ్ళు దాచుకున్న డబ్బులు వాళ్ళకి ఇవ్వాలంటే కూడా వారి దగ్గర కమిషన్ తీసుకునే దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే, దానికి సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని క్షమించరాని నేరంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు కొండా సురేఖ గారు చెప్పిన అంశము, వారేమి అమాయకురాలు కాదు, లేదనుకుంటే టంగ్ స్లిప్ అయి మాట్లాడిన మాటలు కాదు, ఉన్న వాస్తవాన్ని చెప్పారు. అది అందరికీ తెలుసు. దాన్ని ఏడా క్లిప్పింగ్లు కట్ చేసి, వీడియో క్లిప్పింగ్లు కట్ చేసి బయటలు పెట్టిందనే అంశం కానే కాదు. 100% వారు చెప్పిన అంశము కావాలని చెప్పిండ్రా, లేదనుకుంటే కుండ బద్దలు కొట్టిందా, ఫ్లోలా కాదు, కుండ బద్దలు కొట్టింది. తదనంతర పరిణామాలు సరేనండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కరిది ఒక ఎజెండా నడుస్తూ ఉంటుంది. దాని గురించి మనం లోతుగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఎవరి ఎజెండా వారికి ఉంటుంది. వారి ఎజెండా ఏందో నాకు తెలియదు. వారి అవినీతికి దూరంగా ఉన్నా నేను ఈ ప్రభుత్వంలో అని చెప్పుకోవడం కోసం చెప్పిందా నాకు తెలియదు. కానీ వారు చెప్పిన అంశం మాత్రం 100% కరెక్ట్ గా చెప్పినారు. వారిని ఎవరు ఎడిట్ చేయలేదు, ఎడిట్ చేసి చూపించలేదు. రెండో అంశం ఏంటంటే, కొండా సురేఖ గారు చెప్పిన అంశం పైన రేవంత్ రెడ్డి గారు స్పందించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. నీ ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందని చెప్పి మీ క్యాబినెట్ లో ఉన్న మంత్రి గారే చెప్తున్నారు, సహచర మంత్రి గారు చెప్తున్నారంటే బాధ్యత ఉందా లేదా, దానిపైన స్పందించాల్సిన అవసరం ఉందా లేదా అనేది, ప్రజలకు జవాబుగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా అనేది మీరు ఆలోచన చేసుకోవాలి. రెండో అంశం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెప్తూనే ఉంది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది అయిపోయింది. అరే ఒకవైపు తెలంగాణ రాష్ట్రము అప్పులల్లో ఉంది, ఇబ్బందులలో ఉంది, అభివృద్ధికి దూరం అయిపోతా ఉంది, నిధులు దొరుకుతలేవు, అప్పులు ఉడతలేవు అని చెప్పి ఒకవైపు చెప్తా ఉన్నారు. ఒకవైపు ఏమో అవినీతి పరాకాష్ఠకు చేరింది. కోట్ల ఏ అంశాన్ని తీసుకున్నా మీరు అవినీతి లేకుండా ఇంకొక అంశమే లేదు, ఆ ఎజెండా లేకుండా పబ్లిక్ ఎజెండా లేనే లేదు కాంగ్రెస్ ప్రభుత్వం లోపల. కనుక మేము ఏమంటున్నాము,
మీరు ఇప్పటికైనా కనీసం ఒక మర్యాద ఒక లైన్ ఉంటుంది కదండి, ఆ లైన్ దాటకండి అని చెప్పి మేము వేడుకుంటున్నాం. ఎంతకంటే చేయాల్సిన అవినీతికి లైన్ అంతే కదా. ఆ బార్డర్ ను ఇంత దారుణంగా తుంగలో దొక్కి మీరు ప్రజల్ని, ఈడెవరున్నారండి? ప్రజలే కదా. చివరికి బాధితులు ఎవరు? ప్రజలే కదా. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని భుజాల మీదకి ఎత్తుకుంటే మీరు ఇంత పాతాళంలోకి దొక్కుతారని చెప్పి ప్రజలు ఊహించలే. ఎంత దారుణంగా నష్టపరుస్తున్నారు అంటే మీరు అరే బిల్లులు చేస్తే ఆల్రెడీ కాంట్రాక్టర్లు ముందే డబ్బులు ఇచ్చుకుంటారు, మళ్ళీ బిల్లులు ఇచ్చేటప్పుడు కూడా మళ్ళీ డబ్బులు అడుగుకుంటున్నారు. డబ్బులు అడగడం కాదండి, మంత్రులు చెప్పి పంపిస్తా ఉన్నారు. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క వ్యక్తిని ఇన్ఛార్జ్ గా పెట్టుకుంటున్నారు డబ్బులు వసూలు చేయడం కోసం. ఇది నగ్న సత్యం, జగమెరిగిన సత్యం. ప్రజలు చూస్తా ఉన్నారు, తెలంగాణలో పనిచేసిన కాంట్రాక్టర్లు అందరూ చూస్తున్నారు. ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క వ్యక్తిని ఇన్ఛార్జ్ గా పెట్టుకొని డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. ఆ కమిషన్లు ఇచ్చిన వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. లేదనుకుంటే కమిషన్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరైనా 5-6 మంది మేము డబ్బులు ఇయ్యం, మాకు డబ్బులు వచ్చినప్పుడు తీసుకుంటాం, మేము ఇయ్యం కమిషన్లు అంటే మొత్తం పెండింగ్ లో పెట్టిన పరిస్థితి ఉంది. ఇంత దారుణంగా వంచిస్తూ ఉన్నారు తెలంగాణ సమాజాన్ని. మీరు ఏ విధంగా పాలన చేస్తున్నారు? ఇది ఏ విధంగా ప్రజాపాలన అని చెప్పుకుంటారు? ఏ విధంగా ప్రజాపాలన అని చెప్పుకుంటారండి? ఎట్లా చెప్తారు? మీరు జస్టిస్ ఎట్లా చేస్తారు చెప్పండి? ఒక్కటంటే ఒక అంశం చెప్పండి. ప్రతిదీ కాంట్రాక్టర్లు ఇచ్చేటప్పుడు కమిషన్లే కావాలి, బిల్లులు ఇచ్చేటప్పుడు కమిషన్లే కావాలి, రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇచ్చేటప్పుడు కమిషన్లే కావాలి, సర్పంచ్ల బిల్లులు ఇచ్చేటప్పుడు కూడా కమిషన్లే కావాలి. ఈ విధంగా కమిషన్లు ఆమె ఏం చెప్పింది? డైరెక్ట్ ఆమె నేనేం తీసుకోలేదని చెప్పండి. నేను తీసుకోకుండా ఆ రకంగా తీసుకున్నా అని చెప్తున్నా. అది కూడా లంచమే, అది కూడా అవినీతి ఒక రకంగా. వాళ్ళు ఇప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ పెట్టాలనుకుంటే వాళ్ళు రావాలండి, కంపెనీలు రావాలి, వచ్చి వాళ్ళు ఎక్కడ ఏ అవసరం ఉంది, సమాజంలో ఏ అవసరం ఉంది అని చెప్పి వాటికి తగ్గట్టు వాళ్ళు ప్రణాళిక రూపొందించుకోవాలి. మీరు చెప్తే మీరు ఫైల్ క్లియర్ చేయడం కోసం వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ దానం చేస్తారా? మీకు ఇంత దారుణంగా ఇంత బహిరంగంగా అవినీతి జరుగుతూ ఉంటే మీరు రాహుల్ గాంధీ గారు ఏం చేస్తున్నారు, సోనియా గాంధీ గారు ఏం చేస్తున్నారు, మల్లికార్జున ఖర్గే గారు ఏం చేస్తున్నారు? అంటే అందరికీ దీంట్లో భాగస్వామ్యం ఉంది కాబట్టి ఎవరు మినకుండా ఉన్నారు. అంటనే ఉన్నారు కదా, ఇక్కడ వస్తలేవా వార్తలు? ఇక్కడ నుంచి ఢిల్లీకి మూటలు మోస్తా ఉన్నారని చెప్పి వార్తలు వస్తలేవా? అదే విధంగా జరుగుతా ఉంది. దీనిపైన ఎందుకు విచారణకి సిద్ధంగా లేదు కాంగ్రెస్? ఒక విషయం అండి, కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, ఏం చెప్పి తప్పించుకోవడం కోసం చూస్తున్నారు? చాలా సునాయాసంగా ఏం చెప్తున్నారు? గడిచిన ప్రభుత్వంలో అవినీతి జరిగింది, దానిపైన కొండా సురేఖ గారు మేము ఇప్పుడు కామెంట్ చేసిందని చెప్తా ఉన్నారు కదా, ఇంత ఉత్సాహంగా చెప్తా ఉన్నారు కదా. ఎందుకు గడిచిన ప్రభుత్వంలో అవినీతి జరిగితే మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఏం చర్యలు తీసుకున్నారు? ఎక్కడ చర్యలు తీసుకొని ఎవరిని పట్టుకున్నారు? అంతెందుకండి, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడంలో దాదాపు 32 మంది ప్రభుత్వ అధికారులు, సివిల్ ఇంజనీర్లు, ఏఈలు, డిఈలు అందరు కలిసి అవినీతి చేసిందని చెప్పి స్టేట్ గవర్నమెంట్ నియమించిన విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ 32 మంది పైన చర్యలు తీసుకున్నారు. ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడేమో మానవతరాయ్ గారు చెప్తా ఉన్నారు, రేపు ఇంత పెద్ద బెండల్ తయారైంది, ఘోష్ గారు రిపోర్ట్ ఇస్తా ఉన్నారు, దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. ఎక్కడ రేపు మీరు చర్యలు తీసుకోవడానికి స్పందించండి, సమయం పడుతుందా? ఒకటి నేను చివరికి చెప్పాల్సింది ఏంటంటే, మొత్తం ఏమని తెలంగాణ సమాజం ఏమనుకుంటుందంటే, మానవతరాయ్ గారు ఒకటే సెకండ్ ముగిస్తానండి, నేను ఏమనుకుంటున్నా చివరికి, మీరు ఒకటైపు వారి అవినీతిని మీరు కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళు అంత ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు చర్యలు శూన్యంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉన్నారు. మీరు చర్యలు తీసుకుంటే ఇట్లా మాట్లాడతారు? అందరికి భయం అవుతుంది కదా అండి. కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల ద్వారా, సిట్టింగ్ జడ్జిల ద్వారా ఆయా సంస్థల అవినీతి బీఆర్ఎస్ చేసిన దాని మీద విచారణ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కానీ రేపు మాపు కాళేశ్వరం అవుతుంది, మీరు కళ్ళారా చూద్దరు. కానీ అయితే ఇక్కడ కాంగ్రెస్ ఏదో మాట్లాడతారు పాపం. కిట్ప్రోకో అని కూడా పెద్ద శుభప్రత్ పటేల్ గారు మాట్లాడుతున్నారు. కిట్ప్రోకో అంటే ఒక పార్టీ ఖాతాలోనో లేకుంటే వ్యక్తుల ఖాతాలోనో నాకు అది అవుతుంది. కానీ ఇక్కడ ఏమైంది, బీఆర్ఎస్ పార్టీ కరెంటు బిల్లు కట్టలేని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కి ఇవాళ దేశంలోనే అత్యంత ధనికవంతమైన పార్టీ 1600 కోట్లు ఎట్లొచ్చినాయి. అదేవిధంగా బీజేపీ కూడా పెద్ద నీతులు చెప్తుంది కదా, ఎన్ని సంవత్సరాలు మేము 53 ఏళ్ళు ఉంటే మా ఆస్తి తిప్పి కొడితే కాంగ్రెస్ పార్టీ 500 కోట్లు అవి కూడా సీజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. 6,000 కోట్లు ఎట్లొచ్చినాయి చెప్పండి మీ అకౌంట్ లో, ఖాతాలో. కాబట్టి ఇవాళ మీరు నీతులు చెప్తే ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇంకోటి సూదినే అదేది మన అమృత్ టెండర్లు, అసలు మీ పార్టీ కందాల ఉపేందర్ రెడ్డి, మీ పాలేరు మాజీ ఎమ్మెల్యే, ఆయన అల్లుడు
రేవంత్ రెడ్డికి ఎక్కడో తోక విడిచిన చుట్టం అమృత్ టెండర్లు అనేది మీ హయాంలో జరిగినామని కూడా జైపాల్ రెడ్డి గారు అన్న కొడుకు. మీరు మాట్లాడకండి. వాళ్ళు స్వయాన ప్రెస్ మీట్ పెట్టి ఒక చిన్న మాట చెప్తున్నాను. కేటీఆర్ కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చారు, కోర్టు నుంచి నోటీసులు ఇప్పించారు. మీరు అసత్య ఆరోపణలు చేస్తున్నారు, మేము మీ పార్టీలో ఉన్నాం, మీ హయాంలో కూడా 1000 కోట్లు కాంట్రాక్టులు చేసినాం అని చెప్పారు. అదే విధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాఘవ కన్స్ట్రక్షన్స్ మీ పార్టీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు కూడా ఆయన కాంట్రాక్టరే. అప్పుడు కూడా మంత్రి గారు, దయచేసి మానవతరాయ్ గారు మీరు తెలుసుకోవాలి, ఆయన ఆ రోజు మంత్రి కాదు, మంత్రి అంటే గవర్నమెంట్, ఆ రోజు ఎంపీగా ఉన్నాడు. మీరు చాలా నిజాయితీవంతంగా మాట్లాడతారు అనుకున్నా. సుప్రత్ గారు ఒక్క నిమిషం, ఒక ఉద్యమ నాయకుడిగా సుప్రత్ గారు ఒక్క నిమిషం మాట్లాడివ్వండి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మీ హయాంలో కూడా 1000 కోట్ల కాంట్రాక్ట్ చేశారు. మంత్రి గారు స్వతహాగా వాళ్ళు కాంట్రాక్టర్లు, గుర్తుపెట్టుకోండి, స్వతహాగా వాళ్ళు కాంట్రాక్టర్లు. కాంట్రాక్ట్ చేస్తారు, దానికి బిల్లులు చెల్లిస్తారు. నిజంగా మీ దగ్గర ఎక్కడైనా ఆధారం ఉంటే ఏ కాంట్రాక్ట్ చెప్పండి, మరి ఫిర్యాదులు చెప్పియండి, విచారణ జరిపిద్దాం. ఇలా కాక ఇంజనీర్ ఈఎన్సీ మీ దగ్గర పనిచేసిన ఈఎన్సీ 100 కోట్లు దొరికినాయి ఆయన దగ్గర. ఇవాళ మీ అవినీతి బండారం మొత్తం కూడా బయటపడుతుంది. 2G స్పెక్ట్రమ్ ఇచ్చిందండి, కాంగ్రెస్ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇది కోర్టు ధిక్కరణ కాదా? మీరు ఎట్లా మాట్లాడతారు? అది కోర్టులు కొట్టేసిన తర్వాత ఇందులో అవినీతి జరగలేదు. సిబిఐ మీ ప్రభుత్వం హయాంలో జరిగింది, మీరు ఎవిడెన్స్ కరెక్ట్ గా పెట్టలేరు కాబట్టి బీజేపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడు జరిగింది? ఎప్పుడైంది? బీజేపీ ప్రభుత్వ హయాంలో కూడా విచారణ జరిగింది. ఏమో అభియోగాలు నిరూపించారు చెప్పండి. ఇవన్నీ ఉత్తుత్తి ఆరోపణలు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాయి. ప్రాంతీయ పార్టీలు, ఇలా బీజేపీ పార్టీలు ఇష్టం ఉన్నట్టుగా అత్యధిక సంఖ్యలో స్థానాలు ఉన్నాయని చెప్పి బీజేపీ, ఒకప్పుడు మాకు తిరుగులేదని చెప్పి మీరు ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు. గత ప్రభుత్వాలు చేసినటువంటి ఆరోపణలు, ఒక నిమిషం అవినీతి చేశారని చెప్తున్నారు కదా మానవతరాయ్ గారు. గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి ఆరోపణల పైన ఎందుకు ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మీ దగ్గర కంప్లీట్ ఆధారాలు ఉన్నాయి కదా. అందుకే మేడం, ఇప్పుడు ఆధారం అంటే మనం ఏమంటే వాళ్ళ లెక్క రేవంత్ రెడ్డి గారిని చిన్న డ్రోన్ కేసు ఎగరేసిన కేసులో 50 రూపాయలు ఫైన్ కట్టి వదిలిపెట్టాల్సిన కేసులో 4 రోజులు జైల్లో పెట్టాల్సిన అట్లా ఏం మేము. విచారణ సంస్థలో సిట్టింగ్ జడ్జి గారు సమగ్రంగా 400 పేజీలు విచారణ జరిపారు. అది రేపో మాపో మీరు వింటారు. పాపం వాళ్ళు అందుకే అమెరికా పోతున్నారు, కొంతమంది పారిపోతున్నారు. ఇప్పుడే ముందు జాగ్రత్తగా రిపోర్ట్ వచ్చిందనేసరికి ఎక్కడ అరెస్ట్ ఉంటాయని చెప్పేసి. కాబట్టి సాక్ష్యాధారాలను కూడా తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికా పోయి ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా విచారణకు వచ్చింది. ఆల్రెడీ రేపో మాపో 1-2 అరెస్ట్ అవుతారు. కాబట్టి విద్యుత్ కొనుగోళ్లలో 3 రూపాయలు కొనాల్సిన విద్యుత్ ప్రభుత్వ రంగ సంస్థే ప్రైవేట్ సంస్థలు కూడా కొనుగోలు చేశారు. ఎట్లా చేశారు? విచారణ సంస్థలు చేస్తున్నాయి. 3 రూపాయలు పెట్టి 3.5 పెట్టి కొనాల్సిన విద్యుత్ని అప్పరంగా అల్లుడు సొమ్ము అత్తదానం చేసినాడు, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మీరు ఇష్టం వచ్చినట్టు మీ జేబులో కమిషన్లు వేసుకున్నారు. ఆ బుద్ధి ఇంకా పోలేదు కాబట్టి కొండా సురేఖ గారు మాట్లాడిన దాన్ని మీరు వక్రీకరిస్తున్నారు. అందుకే నేను ఏమంటున్నా, ఒక బీఆర్ఎస్ పార్టీ అది వక్రీకరణ రాష్ట్ర సమితి అంటారు. ఒకప్పుడు భారత రాష్ట్ర రియల్ ఎస్టేట్ సమితి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు బీఆర్ఎస్ ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగట్టడం కోసం ఆ విధంగా ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేలు కొనుగోలు చేస్తాం, బిల్డర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టండి అని చెప్పి కాంట్రాక్టర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళతో అన్నట్టు. కాబట్టి వాళ్ళు బహిర్గతంగా మాట్లాడుతున్నారు, ఎంత దిగజారిపోయి మాట్లాడుతున్నారు. కాబట్టి మేము ఒకటే గుర్తు పెట్టుకోండి, పేద ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మేము పనిచేస్తాం. కానీ బీఆర్ఎస్ లాగా బిల్డర్లకు రియల్ ఎస్టేట్ బడా కాంట్రాక్టర్లకు మాత్రమే పెండింగ్ బిల్లులు క్లియర్ చేసి చిన్న కాంట్రాక్టర్లకు ఎందుకు పెండింగ్ పెడుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్? అందరికీ ఉన్నాయి మేడం. వాళ్ళ సర్పంచులు కూడా వాళ్ళ పాపమే. సర్పంచులు కూడా పాపం వాళ్ళు కష్టపడి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ రోజు మేము పాస్ ఇచ్చినాం. పంచాయతీరాజ్ నిధులన్నీ కూడా డైవర్షన్ చేశారు, పక్కదారి పట్టించారు వాళ్ళు. కాబట్టి ఇప్పటికి కూడా వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం, వాళ్ళు ఎంత తిప్పి కొడితే ఎంత కొడితే 500-600 కోట్లు వాళ్ళు అవి కూడా కొంతమందికి ఇప్పుడు ఇచ్చేసినాం. కాబట్టి అక్కడ కూడా అడగని చెప్పండి, ఆత్మ పరిశీలన చేసుకోమనండి వాళ్ళు. ఇవాళ ఏంటంటే ఈ సోషల్ మీడియాను ఉపయోగించుకొని దీన్ని వక్రీకరణ రాజకీయాలకు పాల్పడుతున్నారు. మాకేం భయం లేదు. రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏమి ఎక్కడ ఏందా అని చెప్పి ఏం దొరక్క దీన్ని వక్రీకరించి అటు వంకర టింకర చేసి దాన్ని ఏదో ప్రయత్నం చేస్తారు. కానీ అవి నిలవవు. ఓకే రైట్ మానవతరాయ్ గారు, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్.
మాస్టర్ మైండ్స్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా గత 6 సంవత్సరాలలో CA CMA ఫలితాలలో 12 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఇంటర్ MEC చదివే విద్యార్థులకు సుమారుగా 1000 గంటలు CA ఫౌండేషన్ బోధిస్తున్న విద్యా సంస్థ. ఇతర విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను అడిగిన తరువాతే మాస్టర్ మైండ్స్ లో చేరండి. రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. సుబ్రత్ పటేల్ గారితో మనం. సుబ్రత్ గారు, మొత్తానికి విచారణ స్టార్ట్ అయింది. ఒక అర సెకండ్ ఆపండి. చెప్పండి. కాంగ్రెస్ పార్టీ కొండా సురేఖ గారు వ్యాఖ్యలు అంటున్నారు. అసలు వీళ్ళ పార్టీలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూతురు అవినీతికి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ కేజ్రీవాల్ పార్టీని వాళ్ళని అవినీతిలో ముంచి వాళ్ళ కేజ్రీవాల్ జైలుకు పంపారు, వీరు కూడా జైలుకు పోయి వచ్చారు. వీళ్ళు ఆ నీతి గురించి మాట్లాడుతుంటే నిజంగా భూతాలు భగవద్గీత చెప్పినట్టుంది మేడం. ఓ రైట్, ఓకే. సుబ్రత్ గారు, ఇప్పుడు నేను మాట్లాడాల్సి వస్తుంది, ఎందుకంటే మానవతరాయ్ గారు చాలా మాట్లాడారు కాబట్టి. వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి ఏం మాట్లాడిండో వినిపించమంటారా? మానవతరాయ్ గారు కరప్షన్ అని చెప్పేసి, కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అని చెప్పి మాట్లాడినటువంటి రేవంత్ గారు ఆయన కాంగ్రెస్ పార్టీకి అదే విధంగా ఈ ముఖ్యమంత్రి గారు ఏ ఆరోపణలతో జైలుపోయిండు? ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి లక్షల నోట్లతో దొరికి ఏసీబీ కేసులో జైల్లో పోయిండు. అది మర్చిపోయి మానవరాయ్ గారు వల్ల ప్రభుత్వ ఖజానా గాని పేద ప్రజల ఖజానా గాని ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎట్లుంటే మంత్రులు అట్లుంటారు, అధికారులు ఆ విధంగా ఉంటారు. మీ ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ఉన్నారు కాబట్టి మంత్రులు విచ్చలవిడిగా అవినీతి చేస్తున్నారు, ఎవరికి పొంతన లేకుండా. ఈ రోజు మీ ఎమ్మెల్యేలు చేసినటువంటి ఆరోపణల మీద సమాధానం లేదు. అనిరుద్ధ్ రెడ్డి గారు చెప్పిన దాని మీద విచారణ చేసిరా మీరు? 30% కమిషన్ తీసుకుంటున్నారు మీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ పేపర్లలో వచ్చినాయి, మీడియా చర్చలు చేసినాయి, మొత్తం చేసినాయి. 10 మంది ఎమ్మెల్యేలు కూర్చొని ఆరోపణలు చేసిర్రు. అదే విధంగా కాంట్రాక్టర్లు అందరూ కూడా చేస్తుర్రు. ఈ రోజు ఏం దరిద్రం అండి ఇది ఈ రాష్ట్రంలో. వాస్తవానికి ఏంటంటే రోజా గారు ఒక వార్డు మెంబర్ నిలబడాలన్నా, ఒక సర్పంచ్ నిలబడాలన్నా, ఒక కౌన్సిలర్ నిలబడాలన్నా, లేకపోతే ఎవరు నిలబడాలన్నా వాళ్ళు ఎలాంటి కాంట్రాక్టర్లు చెయ్యము మేము గ్రామ పరిధిలో అని చెప్పేసి కాంట్రాక్ట్ లైసెన్స్లు ఉన్నా కానీ రద్దు చేసుకొని వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా కాంట్రాక్ట్ చేయడానికి వీలుండదు చట్టంలో. కానీ ఈ రోజు వీళ్ళ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రిగా ఉండి వీళ్ళే శాంక్షన్లు చేస్తారు. కేబినెట్ నిర్ణయం తీసుకొని నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని శాంక్షన్ చేస్తుంది. అదే సంస్థకు సంబంధించి వాళ్ళ కొడుకు డైరెక్టర్ గా ఉన్నటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ గారికి ఆ టెండర్లను అప్పచెప్తారు. ఇది ఫిట్ ప్రోకో కాదా అండి? ఇది కాదా? మానవతరాయ్ గారు ఏం మాట్లాడతారు మీరు? నిజంగా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం దిలీప్ ఆచార్య గారిని కూడా కోరుతున్నాను నేను. అమృత్ టెండర్స్ విషయంలో కూడా నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పలేదు. అదే విధంగా టెండర్ల ద్వారా దక్కించుకున్న అక్రమంగా మీ లెక్క ఐటీ రైట్లు, ఈడీ రైట్లు, హర్యానా ఎన్నికల సంబంధించినటువంటి దాంట్లో హర్యానా ఎన్నికలు అక్కడ జరుగుతుంటే ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఇంట్లో ఐటీ ఈడీ రైట్స్ జరిగినాయి. ఈ ఐటీ ఈడీ రైట్స్ అప్పుడు మొత్తం కూడా నోట్ల కట్టలు దొరికినాయి అని చెప్పేసి మిషన్లు, ఒక్క మిషన్ కాదు 3-4 మిషన్లు ఒక రోజు మొత్తం కూడా టీవీలలో మొత్తం అదే టాపిక్, అదే చర్చ, మొత్తం నోట్ల కట్టలు దొరికినాయి అని చెప్పేసి దాని గురించి మళ్ళీ చర్చ లేదు. ఐటీ ఇవ్వలేదు. అదే విధంగా ఈయన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా నా మీద ఏం జరిగింది విచారణ అని ఆయన ఎక్కడ క్లారిఫికేషన్ ఇవ్వలేరు, ఏజెన్సీని కూడా ఎక్కడ క్లారిఫికేషన్ ఇవ్వలేవు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అవినీతికి మీరు బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. అమృత్ టెండర్ లో స్పష్టమైనటువంటి ఆధారాలతోని మీకు ఇంకా అవసరం కూడా లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీమ్ లో అవినీతి జరిగితే మీకు ఇబ్బంది ఉండొచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటటువంటి అమృత్ టెండర్ స్కామ్ లో, అమృత్ టెండర్స్ లో ఘోరమైనటువంటి అవినీతి జరిగింది. ఎలాంటి అర్హతలు లేనటువంటి సుజన్ రెడ్డి గారి సంస్థకు కాంట్రాక్ట్ కట్టబెట్టిండ్రు. కాబట్టి దాని మీద విచారణ చేయమన్నాం. ఇప్పటి వరకు విచారణ చేయలేదు. ఎక్కడుందంటే 3,000 కోట్ల విలువ లేని దాంట్లో 8,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి కేటీఆర్ గారు తెలియకపోతే ఆయన వాళ్ళ పార్టీ నాయకుడు, ఆయన దాంట్లో మానవతరాయ్ గారు అది మొత్తం కూడా ఒక బిట్ అది మా పార్టీ గారు.
కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి అవినీతి, వాళ్ళ మంత్రులు కూడా నోరు దొరికింది. ఆమె నేను తీసుకోకుండా నేను స్కూల్ కి ఇచ్చినా ఆమె గుడ్ విల్ సంపాదించడానికి కొండా సురేఖ గారు ఆ గ్రామ ప్రజల దగ్గర, అక్కడ ఉండేటటువంటి విద్యార్థుల దగ్గర గుడ్ విల్ కోసం ఆమె బహిర్గతమైంది, ఓపెన్ అయిపోయింది. ఆ ఓపెన్ అయినటువంటి విషయాన్ని వీళ్ళంతా కూడా మొట్టికాయలేసి, మంత్రులందరూ కూడా మళ్ళా మొట్టికాయలేసి ఆమె మీద, ఆమె మళ్ళా ఆ మాటల్ని ఉక్రీకరణ చేసి మళ్ళా గత ప్రభుత్వం గురించి, గత ప్రభుత్వం అని చెప్పలేదు ఆమె. ఎవరన్నా మీరు రాజ్ న్యూస్ వేదికగానే లైవ్ స్ట్రీమింగ్ లో అలాగే ఉంటుంది కదా. ఒక్క నిమిషం మానవతరాయ్ గారు, లైవ్ స్ట్రీమింగ్ ఉంటాయి ఇవాళ, యూట్యూబ్ ఛానల్స్ అన్ని లైవ్ లు ఇస్తూ ఉంటాయి. ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోవచ్చు కదా, చూసాం కదా మేము. అదే కదా, అంతా కూడా తప్పు. వక్రీకరణ చేయడంలో కాంగ్రెస్ పార్టీకి వెన్నతో ముఖ్యమంత్రి గారు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు మనకు తెలుసు. ఒట్లు కొన్నికే పైసలు ఇవ్వండి, ఈ ప్రభుత్వం దగ్గర ఒట్లు కొన్నికే. సో దిలీప్ ఆచార్య గారు, బీజేపీ సపోర్ట్ తోనే కాంగ్రెస్ ఒక నిమిషం సుప్రత్ గారు దయచేసి ఆగండి ఒక నిమిషం. ఎస్, బీజేపీ సపోర్ట్ తోనే కాంగ్రెస్ ఈ అవినీతి గేమ్ ఆడుతోంది. దానికి ఎగ్జాంపుల్ ఇందాక నేను అడిగాను, మీరు అమృత్ టెండర్ల గురించి మాట్లాడారు. చెప్పండి. ఇప్పుడు నేనేమంటున్నా, వారికి తెలుసో తెలియదో ఈ 2 టెండర్లు ఒకటేసారి అయినాయి. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్స్, తర్వాత నల్గొండలో అమృత్ టెండర్స్. ఈ 2 టెండర్స్లో 4 కంపెనీలు పాల్పంచుకున్నాయి, 3 కంపెనీలు. ఇక్కడనేమో మెగా కృష్ణారెడ్డి గారు, తర్వాత రాఘవ కంపెనీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది. అక్కడ మళ్ళీ మెగా కృష్ణారెడ్డి గారు, సృజన్ రెడ్డి గారు. ఈ 3 కంపెనీలు ఫస్ట్ సెకండ్ ఇంకెవ్వరు రాలేదు, ఎవరు టెండర్లు వేయలేదు, ఎవరు షెడ్యూల్ కూడా తీసుకోలేదు. అంటే షెడ్యూల్ కూడా ఎవరికి ఇవ్వలేదు, ఏ కాంట్రాక్టర్ కూడా ఇవ్వలేదు. అంటే అర్థం చేసుకోండి, పతాక స్థాయికి చేరింది అవినీతి అనే దానికి ఇదే కారణం. మీరు కొడంగల్లో లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి చూస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 0.5% రాఘవ కన్స్ట్రక్షన్, మెగా కన్స్ట్రక్షన్ 0.5% తేడాతోటి ఇద్దరు వేస్తారు. ఒకదానికి రెండు అక్కడ టెండర్స్ పిలిస్తే ఒకదానికేమో ఒక ఆయన 5% -0.5% తక్కువ వేస్తాడు, ఒక ఆయన 0.5% ఎక్కువ వేస్తాడు, ఆయనకు వస్తుంది. ఇంకో దాంట్లో ఆయన తక్కువ వేస్తాడు, ఈయన ఎక్కువ వేస్తాడు, ఈయనకు వస్తుంది. వాళ్ళు సిండికేట్ అంటే ఇది క్విడ్ ప్రోకో అంటారు. వాళ్ళు సిండికేట్ అయిపోయి మాట్లాడుకున్నారు, పతాక స్థాయికి చేరిందంటే. దీంట్లో అంతా ఏం లేదండి, దీంట్లో రాకెట్ సైన్స్ లేదు, ఏం లేదండి. మీకైతే స్పష్టంగా తెలుస్తుంది, మానవతరాయ్ గారు కూడా తెలుస్తూ ఉంది. కానీ వారు ఇంకా పార్టీలో ఉన్నారు కాబట్టి, నిస్సహాయ స్థితిలో ఉన్నారు కాబట్టి ఏమనలేదు. యథా రాజా తదా ప్రజ, యథా రాజా తదా ప్రజ. మళ్ళీ చెప్తా ఉన్నా, తదా మంత్రి అనండి, తదా మంత్రి. ఆ మంత్రులు ఒక్కొక్కరు వారు ఎట్లా ఫీల్ అవుతున్నారంటే, ప్రతి ఒక్క మంత్రి కూడా వారు ముఖ్యమంత్రి, నా శాఖకు సంబంధించి నేనే ముఖ్యమంత్రి అని చెప్పి ఫీల్ అవుతా ఉన్నారు. వాళ్ళు ఆ విధంగానే, ఇప్పుడు ఆ మంత్రి ఇంత అవినీతి చేసిండు, ఇన్ని 100 కోట్ల కమిషన్ తీసుకున్నాడు, నేనెందుకు తీసుకోవద్దు అని చెప్పి ఈయన కొత్త టెండర్ తెస్తాడు, కొత్త కమిషన్ తీసుకుంటాడు, కొత్త కంపెనీ తీసుకొని వస్తాడు, లేని కంపెనీలు ముట్టుకొని వస్తాడు, అర్హత లేని కంపెనీలు వస్తాయి. మన దరిద్రానికి ఇప్పుడు తెలంగాణలో ఎంత దారుణమైన పరిస్థితి జరుగుతుందంటే, ఈ తోలుబొమ్మలాట జరుగుతూ ఉంది. మేమేమంటున్నాము, భారతీయ జనతా పార్టీ ఈ 2 శుభప్రద్ గారు వినాలే, ఈ 2 టెండర్లను రద్దు చేయాలని కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షునిగా ఉండి 2 టెండర్లను రద్దు చేయాలని కోరిండు. నాట్ ఓన్లీ అమృత్, కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించిన టెండర్లలో కూడా విపరీతమైన అవినీతి జరిగింది. కమిషన్లకు కక్కుర్తి పడి ఇచ్చిండ్రు, వీటిని కూడా రద్దు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో జరిగినటువంటి రైట్స్ కి సంబంధించి మేమేమంటున్నాము, ఎందుకు బయటపెట్టలేదు? మేమేమంటున్నాం అంటే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కేటీఆర్, కవిత, లేదనుకుంటే రేవంత్ రెడ్డి గారు, అందరి మీద జరుగుతాయి. కవిత మీద జరిగింది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి మీద జరిగింది, కేటీఆర్ గారి మీద జరుగుతుంది, అందరి మీద జరుగుతుంది. జరిగిన వాటి గురించి నేను అథెంటిక్ పర్సన్ కాదు కదా, నేను ఎట్లా చెప్తా? అది వాళ్ళని అడగాలి, వీళ్ళు పోవాలి. నేనేమంటున్నా, ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ, ఈ 2 పార్టీలను మేము ఏం చెప్తున్నామనంటే, దొంగ గజ దొంగ. మేము చెప్తున్న స్లోగన్ ఏంటంటే, ఆ పార్టీ పెనమంటే ఈ పార్టీ పొయ్యి అని చెప్తా ఉన్నాం కదా. దొంగ టీఆర్ఎస్, గజ దొంగ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. మేము చెప్తున్నది అదే కదా. మేము అందుకనే మేమేమంటున్నాం అంటే, మీరు మీ తప్పులని, మీ మలినాలను మా పైన వేసి తప్పించుకోవడానికి చూడకండి. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మీకు శిక్ష తప్పదు. మీకు ఎట్టి పరిస్థితుల్లో శుభప్రద ఆగండి, నేను స్టూడియోలో ఉన్నా, నేను మాట్లాడితే నువ్వు అసలుకే మాట్లాడలేవు. అందుకని ఆగండి, నాకు ఇచ్చిన టర్న్ లో నేను మాట్లాడుతా ఉన్నా, మీకు ఇచ్చిన సమయం లోపల మీరు మాట్లాడండి, నాకేం అర్థం లేదు.
ఒకరినొకరు సహకరించుకున్నారు. ఇప్పుడు ఏమంటున్నా మీరేమన్నారు ఇప్పుడు దాకా మనోతరాయ్ గారు మిమ్మల్ని అడుగుతా ఉన్నా, వినండి మనోతరాయ్ గారు విన్నాక మాట్లాడండి, చెప్పండి, విన్నాక మాట్లాడండి. నేను అడిగిన విషయానికి మీరు చెప్పండి. ఏదన్నా మీరు ఖచ్చితమైన సమాధానం ఉంటే చెప్పండి. నేను చెప్పిన అంశానికి సంబంధించి నేనేమంటున్నా మనోతరాయ్ గారు దయచేసి వినండి. వద్దు, దీనివల్ల ఏం ఉపయోగం? మీరు మాట్లాడే విషయం కూడా నాకు వినపడట్లేదు. ఏం లాభం చెప్పండి? విమర్శలు తట్టుకోలేక కవిత గారిని ఎలుగు పంపించారు, అది కూడా ఓడిపోయిన తర్వాత. మరి మీరు తీసుకొని వచ్చారు బయటికి. నేను ఇప్పుడు చెప్తా కరెక్ట్ అంశానికి వచ్చారు, అంశానికి ఇప్పుడు వచ్చారు మనోహర్ గారు. ఇప్పుడు మీరు కరెక్ట్ అంశం పైకి వచ్చారు, దృష్టి పెట్టారు, సంతోషం, మీకు ధన్యవాదాలు. మేము కవితని జైలుకు పంపించినాము. మీ పార్టీ నాయకులు అసెంబ్లీ ఎన్నికల్లో వినండి మిత్రమా, విశ్వేశ్వర రెడ్డి గారు, మనోహర్ గారు ఒక్క నిమిషం వినండి దయచేసి. ఏమంటున్నా, మీరు అన్ని విషయాలు మాట్లాడారు, నేను డిస్టర్బ్ చేయలేదు. నేనేమంటున్నా, మేము జైలుకు పంపించినాము. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు అభిషేక్ సింఘ్వి గారు ఆమెకి వకీలు. ఆయన బెయిల్ ఇప్పించిండు. ఆయన బెయిల్ ఇప్పించినందుకు వీళ్ళిద్దరు కలిసి మన పోటీ పెట్టకుండా ఎంపీని చేశారు, రాజ్యసభకు పంపించారు. ఇవన్నీ ఇవన్నద్దు, వేకు ముచ్చట్లొద్దు. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, మీ ఇద్దరి సంబంధాలు నేను చాలా స్పష్టంగా చెప్పిన. బీఆర్ఎస్ పార్టీ జనం అయితే మీరు పొయ్యి అని చెప్పిన, జనం నుంచి పొయ్యిల పడ్డము. మీరు వాళ్ళు దొంగతనం చేస్తే మీరు గజ దొంగతనం చేస్తా ఉన్నారు. మమ్మల్ని అన్ని తప్పించుకోవడం కోసం చూస్తా ఉన్నారు, కానీ ప్రజాక్షేత్రంలో తప్పించుకోవడానికి అవకాశమే లేదు. ఖచ్చితంగా శిక్షించడానికి అవకాశం కూడా లేదు. నేను మాట్లాడలేదు, నాకు 2 నిమిషాలు ఇచ్చారు, వాళ్ళు డిస్టర్బ్ చేశారు. నేను 1 నిమిషం మాట్లాడి కంప్లీట్ చేస్తాను. చివరాఖరికి నేను చాలా చిన్న విషయాలే చెప్తా ఉన్నా. వాస్తవానికి దూరంగా మాట్లాడితే వాళ్ళు మాట్లాడండి, నాకేం అభ్యంతరం లేదు. అభిషేక్ సింఘ్వి గారు వారికి వకాల్తా ఉచ్చుకున్నారా లేదా? బెయిల్ పిటిషన్ లో ఎవరు? ఆయనకు రాజ్యసభ వచ్చిందా లేదా? దాంట్లో పోటీ పెట్టిరా టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు కలిసి ఓట్లేస్తేనే కదా ఆయన రాజ్యసభ. మీరు అనవసరమైన ఉంది తెలంగాణ సమాజం. దిలీప్ గారు మీరు అడిగారు కదా, సమాధానం చెప్పండి. మనోహర్ గారు సమాధానం చెప్పండి. ఇప్పుడు అభిషేక్ సింగ్ మనవి అని ఆయన ఒక లాయర్ ముందే, ఆయన ప్రొఫెషనల్ వృత్తిపరంగా మేమంతా కూడా పటేల్ గారు మేమంతా కూడా లా పూర్తి చేసిన వాళ్ళమే. మా దగ్గరికి ఎవరైనా వస్తే అది చూడం, మాకు న్యాయవాద వృత్తిలో భాగం పోతాం. అంటే మరి రఘునందన్ రావు గారు ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీకి లాయర్ గా ఉన్నాడు, మరి వాళ్ళకి అంట కడదామా? ఏ వృత్తిపరమైన అంశం అది. బీజేపీ ఉంటే మీరు మీ రఘునందన్ పైసలు ఇస్తే కూడా ఏంటంటే, ఇలా గతంలో మేము ఎప్పటి నుంచి మీ పార్టీ నాయకులే, కొండా విశ్వేశ్వర రెడ్డి గారు మీ పార్టీలో ఉన్న, ఇప్పుడు కాంగ్రెస్ లో మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, మనం కవిత కనుక అరెస్ట్ చేయకపోవడం వల్ల నష్టపోతున్నాం అని చెప్పి అసెంబ్లీ ఎన్నికల ముందు మొత్తుకున్నారు. మీ ఒప్పందాలు, చీకటి ఒప్పందాల్లో భాగంగా మీ తోడు దొంగలు అయిపోయి వాళ్ళు అరెస్ట్ చేయకపోవడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో మీకు షాక్ కలిగేసరికి బంద్ చేయండి, ఈ తోడు దొంగల వ్యవహారాన్ని బంద్ చేయండి. ఇప్పుడు అట్లా కాదు, మనం మాట్లాడుతున్నది ఈ తెలంగాణలో దొంగతనం ఎవరు చేసిండ్రు, దొంగలు ఎవరనే మాట్లాడుతున్నారు. దొంగ ఎక్కడ చేసినా, తెలంగాణలో చేసినా జరిగింది, దొంగలు ఎవరు అని చెప్పేది మీ మంత్రి చెప్పిరా బాబు, మేము చెప్పలేదు. మీ మంత్రి చెప్తున్నాడు, మీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు, ప్రజలు చెప్తున్నారు, కార్యకర్తలే. దిలీప్ గారు జరిగింది. ఇలా సుప్రీం కోర్టుకు తప్పుడు ఆఫర్లు పెట్టించేసి ఇలా కోర్టును కూడా తప్పుదోవ పట్టించారు మీరు. ఇలా మీరు మాట్లాడతారా? ఇలా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద కేసులు పెట్టి కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలన 1000 కోట్ల అవినీతి జరిగితే ఎందుకు పెట్టలేదు? మనోహర్ గారు ఈ అంశం పైన ఒక చిన్న సబ్మిషన్. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనల్ హెరాల్డ్ కేసు బుక్ కాలేదు. సుబ్రహ్మణ్యం స్వామి గారు కేసు వేస్తే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో యూపీఏ ప్రభుత్వంలో కేసు బుక్ అయింది మిత్రమా. మేం కాదు కేసు పెట్టింది. ఒక నిమిషం మనోహర్ గారు, ఫైనల్ గా కొండా సురేఖ వినండి మనోహర్ గారు, కొండా సురేఖ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతోంది?
పార్టీ ఆదేశాలకు పార్టీ నిబంధనలకు విరుద్ధంగా తను ఇటువంటి వ్యాఖ్యలు చేయడంపై బర్తరఫ్ చేయాలి అనేటువంటి డిమాండ్స్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుందో చెప్పండి. కొండా సురేఖ గారు ఉన్న వాస్తవాలు మాట్లాడితే బీఆర్ఎస్ తగిలింది, తట్టుకోలేక వాళ్ళు ఏదో వక్రీకరణ భాషలు మాట్లాడుతున్నారు. దానికి కాంగ్రెస్ కొండా సురేఖ గారు మంచి పని చేశారు. ఒక పాఠశాలకు సిఎస్ఆర్ నిలిపించి పటిష్టమైన పాఠశాల నిర్మించారు. గత ప్రభుత్వం గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నట్టు ఒక పక్క బీజేపీ తోడు దొంగ ఇద్దరు బయటకు వస్తున్నారు ఈ అంశంలో. కాబట్టి ఆమెకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉంటది. ఎవరు కూడా ఫిర్యాదులు చేయట్లేదు, ఎవరు కూడా ఏం అనుకోవట్లేదు, మాకేం నష్టం జరగట్లేదు. కాబట్టి ఇక్కడ విచారణ సంస్థలన్నీ కూడా విచారణ జరుగుతాయి. అసలు దొరలు ఎవరో దొంగలు ఎవరో కొద్ది రోజుల్లో బయటకు వస్తుంది. ప్రజలందరి ముందు కూడా మీరు విచారణకు ఆదేశించాలి కదా, విచారణ చేయాలి అని అంటే మీరు ఆదేశించాలి కదా. చివరి దశకు వచ్చినాయి ప్రజలు ఆ నమ్మకం కొండా సురేఖ మొత్తం తిరగదోడతాం చట్టపరంగా చెప్పారు. ఒక్కొక్క నిమిషం అసలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి గురించి మీరు మాట్లాడుతున్నారు. నేను అడిగేది కొండా సురేఖ వ్యాఖ్యలపైన విచారణ చేపడతారా? కొండా సురేఖ గారు చేసింది వాళ్ళ మీదే చేశారు వ్యాఖ్యలు. ఓకే, ఆ ప్రభుత్వ హయాంలో ఘోరమైనటువంటి అవినీతి అనకుండా థ్యాంక్ యూ సో మచ్ మనోతరే గారు, శుభ్రత్ పటేల్ గారు, దిలీప్ ఆచార్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవక్షేవాన్ని. అవును నిజమే, లంచం అడిగేటోడిని కాలర్ పట్టుకొని నిలదీయండి. కాసుల కోసం కక్కుర్తి పడే ప్రభుత్వ ఉద్యోగుల్ని కడిగి పారేయండి. ఎవరికి భయపడద్దు. అవసరమైతే రాజ్ న్యూస్ ను ఆశ్రయించండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్.